అది 2021 సంవత్సరం. నార్త్ కొరియాలోని ఒక అతిపెద్ద స్టేడియంలో 10,000 మంది ఆడియన్స్ ముందు ఒక 17 సంవత్సరాల అబ్బాయిని వీల్ చైర్ పైన తీసుకువచ్చారు. ఈ అబ్బాయి తల్లి స్టేడియంలోని మిగతా ప్రజలతో కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే నార్త్ కొరియాకు చెందిన ముగ్గురు ఆర్మీ జవాన్లు తమ దగ్గర ఉన్న మిషన్ గన్లతో ఆ అబ్బాయి పైన 9 రౌండ్లు కాల్చారు. దాంతో ఆ అబ్బాయి చైర్ పైనే అక్కడికక్కడికే చనిపోయాడు. కొంత సమయం వరకు ఆ స్టేడియంలో ప్రజలు కామ్గా ఉండిపోయారు. ఆ తర్వాత ఎవరు ఊహించింది జరిగింది. ఆ అబ్బాయి చనిపోయిన కొంత సమయానికి ప్రజలంతా లేచి చప్పట్లు కొడుతూ ఆనందపడుతున్నారు, నవ్వుతున్నారు. ఈ అబ్బాయి తల్లి కూడా ఏడుస్తూ చప్పట్లు కొడుతుంది. అయితే ఆ అబ్బాయి చేసిన తప్పేంటో తెలుసా? సౌత్ కొరియాకు చెందిన కే పాప్ మ్యూజిక్ ని వినడం. ఈ వీడియోలో మనం నార్త్ కొరియా దేశం గురించి, అక్కడ నియంత అయిన కిమ్ జాంగ్ ఉన్ గురించి, అక్కడ విధించే శిక్షల గురించి, నార్త్ కొరియా ప్రజల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నార్త్ కొరియా దేశంలో దాదాపు 2.5 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. ఈ దేశం ప్రపంచంలోనే ఏ దేశంతో అంత క్లోజ్ గా ఉండదు. విచిత్రమైన విషయం ఏమిటంటే మరణశిక్ష విధించడం ఈ దేశంలో చాలా కామన్. ఈ నార్త్ కొరియా రష్యా, చైనా అండ్ సౌత్ కొరియాలతో బార్డర్ ని షేర్ చేసుకుంటుంది. ఈ దేశంలోని అతి దారుణమైన చట్టాలు, అక్కడి ప్రజలకు విధించే శిక్షలు తట్టుకోలేక చాలా మంది ఆ దేశం బార్డర్ నుంచి సరిహద్దు దేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తారు. 2017లో ఒక 24 సంవత్సరాల మహిళ తన చిన్న బాబుతో నార్త్ కొరియా నుంచి తప్పించుకుని చైనా వెళ్లేందుకు ఆల్మోస్ట్ చైనా బార్డర్ వరకు వచ్చేసింది. చైనా బార్డర్ కి చేరుకోగానే ఆ మహిళ ఇకపై తనకు తన బాబుకి నార్త్ కొరియాలోని దుర్భర జీవితం ఉండదు, తాము సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంది. కానీ ఆ సంతోషం ఆమెకు ఎంతో సేపు ఉండలేదు. ఎందుకంటే చైనా దేశంలో ఎంటర్ అవ్వడంతోనే అక్కడి ఆర్మీ ఆమెను పట్టుకొని తిరిగి నార్త్ కొరియా ఆర్మీకి అప్పచెప్పింది. నార్త్ కొరియా ఆర్మీ ఆమెను దేశం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి విపరీతంగా టార్చర్ చేసి చివరకు ఉరిశిక్ష విధించారు. ఈ నార్త్ కొరియా దేశానికి ఏ దేశంతోనూ మంచి ఫ్రెండ్షిప్ లేదు. దాంతో ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బయట దేశపు మీడియాని అక్కడ దేశ నియంత అయిన కిమ్ జాంగ్ ఉన్ తమ దేశానికి అలో చేయనీయడు. అయితే ఈ దేశాన్ని అక్కడ కిమ్ జాంగ్ ఉన్ ఎంత సామరస్యంగా ఉంచినా ఏదో ఒక విధంగా కొన్ని న్యూస్లు బయటికి వస్తూ ఉంటాయి. అవి విన్న బయట దేశ ప్రజలు షాక్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి రీసెంట్ గా నార్త్ కొరియాలో 200 మందిని అక్కడి ఆర్మీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి పడేసింది. ఆ 200 మందిలో చాలా మట్టుకు టీనేజర్సే ఉన్నారు. అయితే వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? సౌత్ కొరియాకు చెందిన కే పాప్ మ్యూజిక్ ని వినడం అండ్ అమెరికన్ సినిమాలు చూడడం. ఇక్కడ నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రకారం బయట దేశపు మ్యూజిక్ విన్నా, సినిమాలు చూసినా అది అతిపెద్ద నేరం. ఇతను బయట దేశపు మ్యూజిక్ ని, సినిమాలని వైరస్ లాగా చూస్తాడు. ఎందుకంటే ఈ బయట దేశపు కల్చర్ మా కల్చర్ ని నాశనం చేస్తుంది అని ఇతని నమ్మకం. నార్త్ కొరియా నుంచి ఎంతో కష్టపడి తప్పించుకున్న ఒక వ్యక్తి ప్రకారం ఆ దేశంలో ఎవరైనా తప్పులు చేస్తే వారికి మరణశిక్ష విధించి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్కువ మంది ప్రజలు రద్దీగా ఉన్న ప్రదేశంలో పడేస్తారట, లేదా అందరికీ కనిపించేలాగా ఎత్తైన ప్రాంతంలో వేలాడదీస్తారట. దానివల్ల మిగతా వారిలో తప్పు చేస్తే మాతో ఏమవుతుంది అని భయం మొదలవుతుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే నార్త్ కొరియాలో సపరేట్ గా వారికంటూ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ లో 24 గంటలు తమ దేశం ఎంతో గొప్పది, ప్రపంచంలోనే తమ దేశం అన్నిటికంటే బెస్ట్ అని ఆ టీవీ ఛానల్స్ లో కంటిన్యూస్ గా వేస్తూ ఉంటారు. నిజంగా మీరు చెప్తే నమ్మరు, అక్కడి చాలా మంది ప్రజలకు నార్త్ కొరియా కాకుండా భూమిపైన వేరే దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు వారికంటే బెటర్ గా ఉంటాయని విషయం కూడా తెలియదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకి నార్త్ కొరియా ఒకటే ప్రపంచం. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే నార్త్ కొరియాలోని సుప్రీం లీడర్స్ ని ప్రజలు కేవలం లీడర్స్ లా చూడరు, వారిని దేవతలాగా చూస్తారు. అక్కడి ప్రజలు ఈ సుప్రీం లీడర్స్ ని మాత్రమే కాదు, వాళ్ళ ఫోటోలకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉదాహరణకి 2020లో నార్త్ కొరియాలోని వోన్సాంగ్ టౌన్ లో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో కేవలం ఒక మహిళ అండ్ 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. ఈ మహిళ తన ప్రాణాలను తెగించి 2 పిల్లల్ని కాపాడుకుంది. కానీ దారుణమైన విషయం ఏమిటంటే ఈ మహిళ తనను తన పిల్లల్ని కాపాడుకుంది, కానీ వాళ్ళ సుప్రీం లీడర్స్ ఫొటోస్ ని అలాగే వదిలేసింది.
అని అక్కడి సోషల్ మీడియాలో అందరూ ఈమెని నిందించడం మొదలుపెట్టారు. దీంతో చివరకు ఆమెను జైల్లో కూడా పెట్టేశారు. ఇంకో ఇన్సిడెంట్ ఏమిటంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఇలాగే అగ్ని ప్రమాదం జరిగితే అతడు తన ప్రాణాలకు తెగించి ఈ సుప్రీం లీడర్స్ ఫొటోస్ ని కాపాడాడు. దానికి అతన్ని ఒక హీరోలాగా ట్రీట్ చేశారు అక్కడి ప్రజలు. ఈ విషయం తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. యునెస్కో రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియాలో లిటరసీ రేటు 100%. అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకున్న వారే ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ దేశంలో ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ. అక్కడ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిటినీ ఆ దేశ ప్రభుత్వమే నడుపుతుంది. దేశం మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే నిజంగా గ్రేట్ అని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇలా చేయడం వెనుక కిమ్ జాంగ్ ఉన్ ప్రధాన ఉద్దేశం అక్కడ ప్రజల్ని చిన్నతనం నుంచి బ్రెయిన్ వాష్ చేయడం, ప్రజల్ని తమకు ఇష్టం వచ్చినట్లుగా మలుపుకోవడం. ఈ పిల్లలకి స్కూల్స్ లో నార్త్ కొరియా యొక్క ఫేక్ హిస్టరీ గురించి చెబుతారు. ఉదాహరణకి అక్కడ సుప్రీం లీడర్లు సాధారణ మనుషులు కాదు, వాళ్ళు దేవతలు అని పిల్లలకు నేర్పిస్తారు. అండ్ ఈ సుప్రీం లీడర్స్ తమని జపాన్, అమెరికా, సౌత్ కొరియా లాంటి దేశాల నుంచి కాపాడడం కోసం వచ్చారని స్కూల్స్ లో పిల్లలకి నేర్పిస్తారు. నార్త్ కొరియాలో చదువుకునే పిల్లలు ఆర్ట్స్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఏది నేర్చుకున్నా వాళ్ళు అక్కడి సుప్రీం లీడర్స్ ని దేవతల్లాగా కన్సిడర్ చేయాలి. ఉదాహరణకి అక్కడ సైంటిస్టులు ఏదైనా కొత్త విషయం కనిపెడితే ప్రజలకు చెప్పేటప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పాలి: మన సుప్రీం లీడర్ దైవ సామాన్యుడైన మన నాయకుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అంటూ వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పాలి. చిన్నప్పటి నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు ఈ పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత నార్త్ కొరియాలో ఉన్న ప్రతి అబ్బాయి అక్కడి ఆర్మీలో కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. అయితే అమ్మాయిలకు ఈ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు మినిమం ఏజ్ 23 సంవత్సరాలు. అయితే ఆర్మీలో చేరే అమ్మాయిలు ఎవరైతే అత్యంత అందంగా ఉంటారో వాళ్ళని సపరేట్ స్క్వాడ్ లో చేరుస్తారు. అదే ప్లెజర్ స్క్వాడ్. ఈ పేరు వినగానే వీళ్ళ పర్పస్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. ఈ అందమైన అమ్మాయిలు ప్లెజర్ స్క్వాడ్ యొక్క ప్రధానమైన పని ఆ దేశపు టాప్ లీడర్స్ ని, ముఖ్యంగా కిమ్ జాంగ్ ఉన్ ని సుఖపెట్టడం మాత్రమే. నార్త్ కొరియాలోని విద్యార్థులు వాళ్ళ చదువులు అయిపోయాక వెంటనే మిలిటరీలో జాయిన్ అవ్వాలి. వాళ్లకు వేరే ఆప్షన్ ఉండదు. కానీ ఒకవేళ చదువులో మీరు తోపు అయితే, లేదా మీరు ఏదైనా ఒక పెద్ద లీడర్ ఫ్యామిలీకి చెందిన వారు అయితే మాత్రమే మీరు ఆర్మీలో జాయిన్ అవ్వకుండా బ్రతికిపోతారు, లేదా తప్పకుండా ఆర్మీలో జాయిన్ కావాల్సిందే.